హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుంది? జెన్జీ ప్రొటెస్ట్ పైన పోలీసులు విచక్షణారహితంగా కర్రలతో తలలు పగలగొడితే దగ్గర దగ్గర 50 మందికి పైగా హాస్పిటల్లో ఉన్నారు. దీనికి కారణం ఎవరు అంటే మన చేతకాని ప్రభుత్వం కాదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే సిగ్గులేని ప్రభుత్వాలు, మీడియా ముందు మాట్లాడటం చేత కానీ ఒక ప్రధానమంత్రి, పేపర్ లీక్ అవ్వకుండా చూసుకోవడం చేత కానీ ఒక విద్యాశాఖ మంత్రి, వధ చేసి మీట్ని దారుణంగా వేరే దేశాలకు అమ్మేస్తూ ఉన్నా కూడా నేను సనాతనవాదిని అని కాషాయ వస్త్రాలు వేసుకొని యూపీని పాలిస్తున్న ఒక బుల్డోజర్ బాబా, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే విధంగా మన ఆస్తులు మొత్తం అదానికి దోచిపెడుతున్నటువంటి ఒక వ్యవస్థ. వీటన్నిటి చూసినటువంటి జెన్జీ ప్రొటెస్టు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్టు చాలా శాంతియుతంగా జరుగుతున్నా కూడా పోలీసులు విచక్షణారహితంగా వాళ్ళపైన దాడులు చేశారు. ఎలాగో తెలుసా? రవిడీలలాగా వాళ్ళు బిహేవ్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ అక్కడ చేరుకున్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు బారికేడ్స్ పెట్టారు. ఎందుకంటే వీళ్ళంతా చలో సంసద్ అంటూ పార్లమెంటుని ముట్టడించడానికి వెళ్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఒక చేతకని విద్యాశాఖని ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. ఇట్లాంటి పనికి మాలినోడు పిల్లల భవిష్యత్తుని నిర్దేశించడానికి అనర్హుడు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే అతను గతంలో లీక్ అయిన నీట్ పేపర్లో చనిపోయిన 17 మందికి అన్యాయం జరిగింది, అలాగే కొన్ని లక్షల మంది ప్రజలు విద్యార్థులు మోసపోయారు కాబట్టి ఈ సోకాల్డ్ ధర్మేంద్ర ప్రధాన్ అనే సోకాల్డ్ వ్యక్తి రిజైన్ చేయాలంటూ అడుగుతూ ఉన్నారు. కానీ మోడీ ఆయనకి పక్కలో పెట్టుకొని పోషించుకుంటూ వస్తున్నాడు. ఎందుకు అంటే మోడీకి దమ్ము ధైర్యం లేదు కాబట్టి. ధర్మేంద్ర ప్రధాన్ని తీసేస్తే ఇమ్మీడియట్గా బీజేపీ అనేది పడిపోతుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ తన దగ్గర ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తాన్ని రివర్స్ చేసి పడేస్తాడు. ఇప్పుడే అసలే మెజారిటీ లెక్క కొట్టుకొని పోతున్నటువంటి బీజేపీకి ధర్మేంద్ర ప్రధాన్ అత్యధిక భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని ఏమన్నా చేస్తే ఆయన రివర్స్ అయితే బీజేపీ కుప్పకూలిపోతుందన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి. సో మీరేమైనా చుకోండి, కానీ విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసినటువంటి ఏ దేశం కూడా బ్రతికి బట్ట కట్టినట్టు ఇప్పటివరకు లేదు. కావాలంటే చరిత్ర తిరగేసి చూసుకో, గతంలో జరిగినటువంటి విద్యార్థుల పోరాటాలు చూసుకో, ఇక్కడ తెలంగాణలో ఉస్మానియా స్టూడెంట్స్ వీరోచిత ఉద్యమాలు చూసుకో, అదేవిధంగా జెన్జీ ప్రొటెస్టులు జరిగినటువంటి శ్రీలంకను చూసుకో, బంగ్లాదేశ్ని చూసుకో, నేపాల్ని చూసుకో. ఒక్కొక్కరిని వెంటబడి తన్ని తరిమేసి కొత్త రాజధానిని, కొత్త వ్యవస్థని సృష్టించుకున్న దమ్ము బలము జెన్జీస్కుంది. కానీ ఈ జెన్జీస్ని వాళ్ళు కొడుతున్న వీడియోలు మనం చూస్తూ ఉంటే నిజంగా మనసు కరిగిపోతూ ఉంది. పిల్లలు మన ఇంట్లో పిల్లల్ని ఇలాగే కొడతారా అనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ బ్యాడ్జెస్, వాళ్ళ నేమ్ ప్లేట్లు తీసేసి విద్యార్థుల వెంటపడి కొడుతుంటే విద్యార్థులు కొట్టండ్రా అంటూ నిలబడిపోతూ ఉన్నారు. 2 దెబ్బలు కొట్టి అన్నీ మూసుకొని కొట్టకుండా తోసేస్తూ ఉన్నారు. అంతేకాదు ఎక్కడైతే ప్రొటెస్ట్ జరుగుతుందో ఆ ప్రాంతంలో ఒక పెద్ద లారీ నిండా రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు పోలీసులు, ఎందుకంటే దాడి చేయటం కోసం. ఆ రారీని కూడా ఎవరైతే జెన్జీస్ అనాలి, కాక్రోచ్ వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అదే ఒకటే కాదు, ఇక్కడ జరుగుతున్న దారుణాన్ని ప్రశ్నించవలసిన హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. అంటే చాలామంది బత్తాయిలు దీన్ని ప్రశ్నించటం మానేసి ఏదేదో గాలి కబుర్లు చెప్తూ ఉంటారు. ఇక్కడ జరిగే ప్రొటెస్ట్ అంట వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకోవటం కోసం, వాళ్ళ ఎన్జిఓస్ని కాపాడుకోవటం అంటున్నారు. అటువంటప్పుడు వాళ్ళ ఐడెంటిటీని ఎన్జిఓస్ని కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది అనుకో, నిరాహార దీక్ష చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? లేదంటే ఏదో లాలూచీ పడి గవర్నమెంట్తో ఎంతో కొంత తీసుకొని పక్కా జరుగుతారా? కానీ వీళ్ళు
ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఎవరైతే ఇప్పటివరకు 17 మంది చనిపోయారో ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. అంతేకాదు ఇప్పటి వరకు ప్రొటెస్ట్ జరుగుతుంది, ఒక్కరికి కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదు. లాఠీ ఛార్జీలో ఎవరైతే లాఠీ ఛార్జీలు అసలు ఎంత దారుణం విద్యార్థులపైన. లాఠీ ఛార్జీకి లాఠీలకి చివర నెయిల్స్ పెట్టారు, నెయిల్స్ పెట్టి విద్యార్థులను కొట్టారు. అంటే ఎంత క్రూరంగా పోలీసులు ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకుని, పోలీసులు ఉన్నారా, ఆ పోలీసుల వ్యవస్థను నడిపే బాబులు ఉన్నారా, నాయకులు ఉన్నారా అనేది మీరే ఆలోచించాలి. ఆ ప్రజలు పిల్లల్ని ఎవడైతే ఇక్కడ పోలీసు అక్కడ నిలబడి లాఠీ చార్జ్ చేస్తున్నాడో వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే న్యాయం కోసం రోడ్లు ఎక్కితే ఇలాగే కొడతారా, సిగ్గుమాలిన ఎదవనా డాషుల్లారా అని తిట్టాలని ఉంది. అంతేకాదు అక్కడికి వచ్చినటువంటి ప్రతి విద్యార్థి పారిపోకుండా నిలబడతాం అనేది హైలైట్. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీసు తన బ్యాడ్జిని తీసేసి భయపడుతూ ఉచ్చపోసుకుంటున్నారు. ఆ బ్యాడ్జ్ పైన ఉన్న పేరును చూస్తే ఎక్కడ వీళ్ళు తంతారు అని. అంతేకాదు ఆ బ్యాడ్జ్ కాదు, కొంత ప్రైవేటు వ్యక్తులని కూడా తీసుకొచ్చి అక్కడ పోలీసులుగా నిలబెడతాం జరిగింది. వితౌట్ యూనిఫామ్, వితౌట్ బ్యాడ్జ్, వితౌట్ ఎనీథింగ్ వాళ్ళ చేతిలో లాఠీలు ఉన్నాయి. వాళ్ళు ఆర్ఎస్ఎస్కి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ పైన దాడి చేస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం, ఇదా మోడీ నువ్వు యువతకి ఇచ్చేటటువంటి బహుమతి. యువతతో పెట్టుకున్న ఏ గవర్నమెంట్ కూడా బ్రతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు మోడీ. నీ విశ్వగురు అంటూ నువ్వు సొంత డబ్బా కొట్టుకుంటున్నావు కదా, నీ విశ్వగురు స్థానం విచక్షణహీనుడి స్థానానికి పడిపోయింది. నువ్వు విశ్వగురు అంటూ నీకు సొల్లు డబ్బాలు కొట్టుకుంటూ దానికోసం వేల కోట్లు ఖర్చు పెట్టావు కదా. నువ్వు విశ్వగురువు కాదు, వీధికి కూడా గురువు కాదంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నీ చరిష్మా పడిపోయింది, నీ ఆరా ఇక లేదు. మోడీ అనే వ్యక్తి జీవితంలో ప్రధానమంత్రి కాలేడు అనేది మాత్రం ఈ జెన్జీ ప్రొటెస్ట్, కాక్రోచ్ ప్రొటెస్ట్ వల్ల తేట తెల్లమవుతుంది. ఇంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది పిల్లల్ని కొట్టారో అంతమంది కూడా తిరిగి మళ్ళీ ప్రొటెస్ట్కి వెళ్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఇంత ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే చలో సంసద్కి, పార్లమెంటు ముట్టడికి వీళ్ళు వెళ్తూ ఉంటే అక్కడికి చేరుకుంటారనే భయంతో మోడీ హై సెక్యూరిటీతో అక్కడి నుంచి పారిపోయాడు చూడండి, అది హైలైట్. మోడీ అక్కడి నుంచి పరుగు కారులో పారిపోయాడు చూడండి, అది హైలైట్. అది యూత్ పవర్ అంటే. అంతేకాదు ఇంక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఇంత ప్రొటెస్ట్ చేస్తుంటే వీళ్ళపైన దాడి చేస్తూ పక్కన కొంచెం 2-3 కిలోమీటర్ల దూరంలో మీటింగ్ పెట్టి మోడీ ఏం మాట్లాడతాడు, యువత దేశానికి భవిష్యత్తు అని సొల్లు కబుర్లు చెప్తూ ఉంటాడు. యువత దేశానికి భవిష్యత్తు ఎలా అవుతారు మోడీ, వాళ్ళకి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి ఇప్పటికి 70 సార్లు నీట్ పేపర్ లీక్ అయింది మోడీ. 70 సార్లు అనేక రకాల పేపర్లు లీక్ అయితే నువ్వు యువత దేశానికి వెన్నెముక సొల్లు కబుర్లు చెప్తూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు మోడీ, ఎందుకు వీళ్ళని ఏడిపిస్తున్నావు? ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు, అందరినీ పిచ్చ కొట్టిస్తున్నావే. ఫ్యూచర్ ఒకసారి ఆలోచించుకో. నీ దగ్గర ఈవీఎంలు ఉండొచ్చు, నీ దగ్గర బలం ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర అన్నీ ఉండొచ్చు, కానీ ఒక రోజున ఈ ప్రజల విప్లవం తారా స్థాయికి చేరి జెన్జీ ప్రొటెస్ట్ ఒక శ్రీలంకని, ఒక బంగ్లాదేశ్ని, ఒక నేపాల్ని తలపించే విధంగా బ్రాండెడ్ బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటా వెళ్ళే రోజు చాలా దగ్గరలో ఉంది మోడీ గారు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్ను ఆపగలిగే దమ్ము ఎవరికీ లేదు, దీన్ని రిపోర్ట్ చేసే దమ్ము కూడా ఎవరికీ లేదు, చివరికి దీనిపైన మాట్లాడే దమ్ము కూడా ఎవరికి లేదు. ఎందుకంటే లక్షల సంఖ్యలో ఇక కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు దొరుకుతూనే ఉంది. ఎక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వస్తూనే ఉన్నారు. మీరు ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అది
ప్రజల్ని కొట్టి కొట్టి నిన్న యువత నేడు రైతుల పోరాటం. రైతులు కూడా వచ్చేస్తూ ఉన్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలు తప్పుగా ఉన్నాయంటే రైతులు కూడా వచ్చి పోరాటానికి దిగుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్కి చాలా దగ్గర పడింది, రోజులు లేవు. గతంలో కూడా 2 సంవత్సరాలు రైతులు రోడ్డు మీద నిలబెట్టిన ఘనత మోడీకి ఉంది. ఈ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పిల్లలను కూడా అలాగే చేయాలనుకుంటున్నారు. సోనం వాంగ్స్ ఎప్పుడైతే హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారో హంగర్ స్ట్రైక్ని బ్రేక్ చేయడం కోసం చాలా విధాలుగా ట్రై చేశారు. శాంతియుతంగా జరుగుతున్న హంగర్ స్ట్రైక్ని బ్రేక్ చేయకూడదనే మినిమం జ్ఞానం కూడా లేదు. అయితే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు మీకు చెప్పాను కదా. రాళ్ళు ట్రక్కు నిండా తీసుకొచ్చి అక్కడ వాళ్ళపైన విసరడానికి పెట్టుకున్నారు. టియర్ గ్యాస్ తీసుకొచ్చారు, రబ్బర్ బుల్లెట్లు తెచ్చారు, లాఠీలు తీసుకొచ్చారు, కర్రలకి లాఠీల చివర నెయిల్స్ ఉంచారు. అన్నిటికీ వాళ్ళ కార్లు వాళ్ళే పగలగొట్టుకొని ఇవి జెంజీస్ ఎవరైతే కాక్రోచ్ పార్టీ వాళ్ళు పగలగొట్టారని చెప్తూ ఉన్నారు. రోజు రోజుకి వీళ్ళ బ్రతుకులు ఛిద్రమైపోతూ ఉన్నాయి. ఒక మాట చెప్తా, యువతతో పెట్టుకుంటే రాజ్యాలే కాదు దేశాలే కూలిపోతాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత యంగెస్ట్ పాపులేషన్ ఉంది ఇండియాలో. ఆ ఇండియాలో ఉన్నటువంటి యూత్తో పెట్టుకున్న మోడీ కానీ బీజేపీ కానీ ఇక పైన అంధభక్తులు కానీ ఎవడు కూడా ఏమీ పీకలేడు. ఒకవేళ అటువంటి రోజు వస్తే జెంజీ ప్రొటెస్ట్కి, ఎప్పుడైనా కాక్రోచ్ ప్రొటెస్ట్కి మద్దతు ఇవ్వడానికి, సహాయం చేయడానికి, దానికి తోడుగా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నా. హైదరాబాద్లోనే కాదు, ఢిల్లీలోనే కాదు, ఎక్కడ ఈ జెంజీ ప్రొటెస్ట్ జరిగినా, కాక్రోచ్ ప్రొటెస్ట్ జరిగినా దానికి వెళ్ళి వాళ్ళందరికీ తోడుగా నిలబడి వాళ్ళలో ఒకటిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడో అప్పటి వరకు ఈ కాక్రోచ్ పోరాటం ఇలాగే జరుగుతుంది. మీరు హిట్లు తెచ్చుకోండి, ఇంకోటి తెచ్చుకోండి, అది ఏవి మా పైన పని చేయవు. మేము తలుచుకుంటే రాజ్యాలనే కాదు, వ్యవస్థలనే కాదు, టోటల్ మానవాళి భవిష్యత్తునే మార్చగలిగే శక్తి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఉంది. అది నిరూపితం చేయటం కోసం ఎంతవరకైనా, ఎన్ని రోజులైనా శాంతియుతంగా పోరాడే శక్తి మాకుంది. మీరు కర్రలతో వచ్చినా, కత్తులతో వచ్చినా మేము మా చప్పట్లతో, మా పూలతో మీకు స్వాగతం పలుకుతాం. అలా అని అది చేతకాని తలమని మీరు అనుకున్న రోజున మా విశ్వరూపం చూయించి నేపాల్కి, శ్రీలంకకి ఏ గతి పట్టిందో అదే గతి ఇండియాకు కూడా పడుతుంది. ఎవడు ఏమీ పీకలేడు అనే వాస్తవాన్ని సవినయంగా బీజేపీ గవర్నమెంట్కి, సవినయంగా విశ్వగురు అని ఫేక్ ప్రోపగాండా చేసుకునే మోడీ గారికి కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.